'మకుటం' మూవీ రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మూవీ బేసిక్‌గా యాక్షన్ రివెంజ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ అయితే నాకు కొన్ని సీన్స్ తప్ప నాకు పెద్దగా ఏం నచ్చలేదు మూవీ. అండ్ ఇంకా మూవీ స్టోరీలోకెళ్తే లింగ అనే పర్సన్ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ని శాసిస్తూ ఉంటాడు. తన భార్య చనిపోతుంది. అండ్ తనకి కొడుకు పేరు కృప. సో, తనని చిన్నప్పటి నుంచి దూరంగా పెంచుతూ ఉంటాడు. అండ్ కృప ఒక మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తాడు. తన జమున అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకిద్దరు పిల్లలు ఉంటారు. సో, జమున ఫాదర్‌కి ఒక కోరిక ఉంటుంది. వీళ్ళ నలుగురు ఒక కార్‌లో తిరిగితే హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సో, జమున వాళ్ళ నాన్నగారు కృపని కారు కొనమంటాడు. బట్ కృప తనున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ కారణంగా కొత్త కారు కొనలేని సిచ్యువేషన్. సో, తనకున్న స్తోమతలో సెకండ్ హ్యాండ్ కార్ కూడా తీసుకుంటాడు. కారు కొన్నాక ఫ్యామిలీ మొత్తాన్ని ట్రిప్ కి తీసుకెళ్తాడు. ట్రిప్ వెళ్తుండగా ఒక చోట ఆగుతారు. ఆగినప్పుడు అక్కడ కొంతమంది రౌడీలు కృపను చూసి ఇతను లింగా కొడుకు కదా అని చెప్పి కాల్పులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు కృపాన్ ఫ్యామిలీ మీద కాల్పులు జరిపారు? ఆ రౌడీలు ఎవరు? అసలు ఆ లింగా కొడుకు కృపాని ఎందుకు దూరంగా పెట్టి పెంచాల్సి వచ్చిన సిచ్యువేషన్? మరి ఆ తండ్రి కొడుకులు లింగా కృప ఫైనల్ గా కలిసారా లేదా? అసలు లింగా ఎవరు? తను ఏం చేస్తూ ఉంటాడు? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డూప్లికేట్ ఐటమ్స్ మనకి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. సో, ఒరిజినల్ అనుకుని మనం ఆ డూప్లికేట్ ఐటమ్స్ వాడుతూ ఉంటాము. దానివల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది ఇవన్నీ ఈ మూవీలో చూపిస్తారు. అండ్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశాల్ గారి పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. లైక్ ప్రీవియస్ మూవీస్ లో మనం చూసిన విధంగానే ఉంటుంది. అంత కొత్తగా డిఫరెంట్ గా ఏమీ అయితే అనిపించలేదు. లింగా గెటప్ అయితే కొంచెం కొత్తగా ఉంది. అండ్ ఈ మూవీలో అంజలి గారు ఉన్నారు. లింగా వైఫ్ కింద యాక్ట్ చేశారు. సో, ఆమె పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మంచి ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. రూపా క్యారెక్టర్ విశాల్ కి వైఫ్ గా యాక్ట్ చేసింది దుషార విజయన్ గారు. ఆమె కెమిస్ట్రీ కూడా విశాల్ గారితో బానే ఉంది. మంచి హోమ్లీగా బాగా వర్కౌట్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ బాగానే చేశారు. ఈవెన్ మన తెలుగు ఆర్టిస్ట్ ఝాన్సీ గారు కూడా ఉన్నారు. బాగానే చేశారు పెర్ఫార్మెన్స్. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది అండ్ స్క్రీన్ ప్లే రాసింది విశాల్ గారే. స్క్రీన్ ప్లే కొంచెం బాగానే ఉన్నా క్లైమాక్స్ అయితే బాగా డిజైన్ చేశారు, బాగా డైరెక్ట్ చేశారు. కొన్ని సీన్స్ బాగుంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది మూవీ అయితే అంత వర్కౌట్ అవ్వలేదని అనిపించింది. మూవీకి మ్యూజిక్ ఇచ్చింది జీవి ప్రకాష్ గారు. అసలు ఆయన లెవెల్ ఆఫ్ మ్యూజిక్ అయితే ఎక్కడ కనిపించలేదు. క్లైమాక్స్ లో బాగుంటుంది మ్యూజిక్. అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ లో ఎలివేషన్ అది బాగానే ఉంటుంది. అది తప్ప మిగతా మూవీ అంతా చాలా ఫ్లాట్ గా నార్మల్ గా ఉంటుంది. ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ స్మాల్ పాప్కార్న్. పారామీటర్స్ పైన చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ సూన్, బై. థ్యాంక్ యూ సో మచ్.